హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో దట్టమైన పొగమంచుతో ఉన్నట్లు, మీ గమ్యం ఏమిటో, ఏ మలుపు తిరగాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు అనిపించిందా? ఆర్థికంగా, వ్యక్తిగతంగా మీ ఒత్తిడి పతాక స్థాయికి చేరుకున్నప్పుడు నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ప్రశ్నించుకున్నారా? అయితే మీరు ఒంటరిగా లేరు. ఎందుకంటే ఈ సమస్త సృష్టి మరియు ఈ అనంత విశ్వం ఎల్లప్పుడూ మీతో గుసగుసలాడుతూనే ఉంటుంది. ఆ గుసగుసలే మీరు ఊహించని ఒక అద్భుతమైన మలుపు రాబోతుందని చెప్పే దివ్యమైన సంకేతాలు. ఈ రోజు మనం మీ జీవితంలోకి ఒక అత్యంత సానుకూల మార్పు మరియు ఒక దివ్యమైన విప్లవం రాబోతుందని సూచించే ఆ 9 అత్యంత శక్తివంతమైన సంకేతాలను ఆవిష్కరించబోతున్నాం. ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీరు భయాన్ని వదిలిపెట్టి ఆ మార్పును సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చివరి భాగంలో అప్పులతో బాధపడే ప్రతి ఒక్కరికి శక్తివంతమైన ఆర్థిక విముక్తి కోసం అద్భుతమైన కోరిక కూడా అందించబడింది. మీ జీవితంలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచే ఒక పవిత్రమైన ప్రక్రియ అది. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం మొదటి సంకేతంతో మొదలు పెడదాం. ఆ 9 అత్యంత శక్తివంతమైన సంకేతాలలో మొదటి సంకేతం అల్లకల్లోలం మధ్యలో కూడా లోతైన అంతర్గత శాంతి భావన. మీ చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతున్నట్లు అనిపించవచ్చు. ఉద్యోగంలో సమస్యలు, సంబంధాలలో గొడవలు, ఆర్థికంగా ఒత్తిడి మరియు పరిస్థితి మీ నియంత్రణలో లేదని అనిపిస్తుంది. కానీ వింతగా మీ లోపల ఒక అసాధారణమైన ప్రశాంతత స్థిరపడుతుంది. ఇది కేవలం ఆశ కాదు, ఇది మీ ఆత్మకు విశ్వశక్తికి మధ్య ఉన్న దృఢమైన నమ్మకం. మీ పాత నిర్మాణాన్ని కూల్చి దాని స్థానంలో అద్భుతమైన కొత్త నిర్మాణాన్ని సృష్టించడానికి విశ్వం సిద్ధమవుతుందని మీ అంతరశక్తి మీకు ఇస్తున్న ధైర్యం ఇది. ఇది మీ గొప్పతనం పుట్టడానికి ముందు చెప్పే నిశ్శబ్ద ప్రశాంతత. మీరు ఇప్పుడు ఈ ప్రశాంతతను అనుభూతి చెందుతున్నారా? ఇది ఒక బోనస్ సంకేతం. ఇందులో రెండవ సంకేతం పాత సంబంధాలు మరియు పరిస్థితుల ముగింపు. మీరు ఆధారపడిన స్నేహితులు, భాగస్వాములు, ఉద్యోగాలు లేదా పాత అలవాట్లు అకస్మాత్తుగా దూరమవుతాయి. ఇది బాధాకరమైనది కావచ్చు, మీరు కోల్పోతున్నట్లు అనుకోవచ్చు. దీనిని దివ్య ప్రక్షాళన ప్రక్రియ అంటారు. మీ కొత్త ఉన్నతమైన వైబ్రేషన్ కు సరిపోలని మరియు మీ ప్రగతిని అడ్డుకుంటున్న ప్రతి విషయాన్ని ఆ విశ్వం మీ జీవితం నుండి తొలగిస్తుంది. ఇది మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ముందు మీ ఆత్మను తేలికపరిచే ప్రక్రియ. ఎందుకంటే ఒక కొత్త ఇల్లు కట్టడానికి పాత ఇల్లును పూర్తిగా కూల్చబడాలి. ఆ విశ్వం మీకు లేదు అని చెప్పిన ప్రతిసారి అది దీనికంటే చాలా మెరుగైనది సిద్ధంగా ఉంది అని చెప్తున్నట్లే. అలా కోల్పోయినందుకు విచారించకండి. వచ్చే అద్భుతం కోసం మీ శక్తిని కేంద్రీకరించండి. మూడవ సంకేతం పునరావృత సంఖ్యలను చూడటం, అనగా ఏంజల్స్ నెంబర్స్. మీరు తరచుగా 1111, 222, 333, 777 వంటి సంఖ్యలను గడియారంలో, ఫోన్ నెంబర్లలో, బిల్లులపై మరియు వాహనాలపై చూస్తారు. ఇవి కేవలం సంఖ్యలు కావు, ఇవి దివ్య ఎనర్జీ కోడ్లు. ఉదాహరణకు 1111 అంటే మేల్కొల్పు సమయం, కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. 222 అంటే నమ్మకం ఉంచండి, విషయాలు చక్కగా అమరుతున్నాయి. 333 అంటే దివ్య మార్గదర్శకత్వం మీలో ఉంది అని. ఈ సంకేతాలు మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీరు అడిగిన మార్పు కోసం ఆ విశ్వం అదృశ్యంగా సర్దుబాట్లు చేస్తుందని చెప్పడానికి వస్తాయి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండి, విశ్వమా నాకు మార్గనిర్దేశం చేయండి అని మనసులో చెప్పుకోండి. ఇందులో నాలుగవ సంకేతం మీ ప్రణాళికబద్ధమైన మార్గంలో అడ్డంకులు. మీరు ఒక కల కోసం కష్టపడి ప్రణాళిక వేస్తారు. పక్కాగా సిద్ధం చేసుకున్న మీ ప్లాను విఫలమవుతాయి. మీరు నిరాశపడతారు. ఎందుకు ఇలా జరుగుతుందని దేవుడిని నిందిస్తారు. కానీ ఇది దివ్యమైన మళ్లింపు. ఎందుకంటే మీరు సిద్ధం చేసుకున్న మార్గం చిన్నది, విశ్వం మీకోసం చాలా పెద్దదాన్ని మరియు చాలా గొప్ప మార్గాన్ని సిద్ధం చేసింది. మీ ప్రస్తుత ఆలోచన దానిని ఊహించలేదు. మీ ప్రణాళిక విఫలమైనప్పుడు నిరాశ చెందకండి. ఆ విశ్వం మిమ్మల్ని ఉత్తమమైన మార్గం వైపు నడిపిస్తుంది అని నమ్మండి.
అప్పుడు మీరు ఊహించని విధంగా కొత్త మార్గం మీ నిజమైన విధి వైపు తెరుచుకుంటుంది. ఈ అడ్డంకి మీకు భవిష్యత్తులో రాబోయే పెద్ద నష్టాన్ని నివారించింది. 5వ సంకేతం ఒంటరితనం పెరగడం. మీరు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా గుంపులో కంటే ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది. ఇంకా సామాజిక సమావేశాలు మీకు ఆనందాన్ని ఇవ్వకుండా మీ శక్తిని లాగేసినట్లు అనిపిస్తాయి. కానీ ఈ ఒంటరితనం శిక్ష కాదు, మీ ఆత్మకు పవిత్ర సమయం. ఈ నిశ్శబ్దంలోనే మీ ఆత్మ తన అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి మరియు తన చైతన్యాన్ని పెంచడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే మీ కొత్త మెరుగైన జీవిత ప్రణాళిక ఈ ఒంటరి క్షణాలలోనే రూపొందించబడుతుంది. కనుక మీరు ధ్యానానికి, పుస్తకాలు చదవడానికి మరియు మీ ఆత్మతో మాట్లాడడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. ఎందుకంటే మీరు ఐశ్వర్యవంతంగా మారబోయే ముందు మీ శక్తిని, మీ దృష్టిని కేంద్రీకరించడానికి ఆ విశ్వం ఇచ్చే సమయం ఇది. 6వ సంకేతం కలలు లేదా ధ్యానంలో దివ్య చిహ్నాలను చూడటం. మీరు మీ కలల్లో లేదా మీ లోతైన ధ్యానంలో ప్రకాశవంతమైన వెలుగులు లేదా దేవుని చిత్రాలు వంటి స్పష్టమైన చిత్రాలను చూస్తారు. మీ కోరికలు వినబడ్డాయని, వాటికి సంబంధించిన మార్పు ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆ విశ్వం మీకు ఇచ్చే అత్యంత ప్రత్యక్ష హామీ ఇది. ఇది ఒక పవిత్రమైన దర్శనం. ఇవి మీ కలలు, మీ అంతర్దృష్టి, మీ భవిష్యత్తును వెల్లడిస్తాయి. మరియు ఈ చిహ్నాలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, భయాన్ని వదిలిపెట్టమని చెప్పడానికి వస్తాయి. ఇది కేవలం కల కాదు, ఇది మీ రాబోయే అద్భుతానికి స్పష్టమైన సంకేతం. 7వ సంకేతం క్షమించే శక్తి. గతంలో మిమ్మల్ని తీవ్రంగా బాధించిన వారిని మీరు గుర్తు చేసుకుంటారు, కానీ ఆశ్చర్యంగా కోపం, ద్వేషం లేదా బాధ యొక్క ఆ పాత అనుభూతిని మీరు అనుభవించలేరు. మీరు వారిని పూర్తిగా క్షమించగలిగే ఒక కొత్త శక్తి మీలో వస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక మేల్కొల్పు పరాకాష్ఠకు చేరుకుందని సూచిస్తుంది. ఎందుకంటే క్షమాపణ అనేది ఇతరులకు చేసే ఉపకారం కాదు, అది మీ మనసుకు ఉన్న ఆ బంధాలను తెంచుకునే శక్తివంతమైన చర్య. పాత భారాన్ని వదిలించుకోవడం ద్వారా మీ వైబ్రేషన్ అధిక ఫ్రీక్వెన్సీకి చేరుకుంటుంది. అప్పుడు మీరు కొత్త ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీ గతంలోని ఆ నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తేనే మరో కొత్త పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఇక 8వ సంకేతం కృతజ్ఞతా భావాన్ని అనుభవించడం మరియు దాన్ని ప్రారంభించడం. మీరు మీకు లేని వాటిపై దృష్టి పెట్టడం మానేస్తారు. మీరు మీకున్న వాటిని చూసి మీ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ఉదయం సూర్యుని చూడడం, ఆరోగ్యంగా ఉండడం, చిన్న చిన్న విషయాల కోసం కూడా మీరు నిజమైన ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే కృతజ్ఞతా భావన అనేది సమృద్ధికి దారి తెరిచే తాళం చెవి. మీరు విశ్వానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు ఆ విశ్వం మీకు మరిన్ని ఇవ్వడానికి సంతోషిస్తుంది. ఇంకా మీ దృష్టి లేమి నుండి సమృద్ధి వైపు మారుతుంది. ఈ సంకేతం మీరు ధనవంతులు కాబోతున్నారని చెప్పడానికి అత్యంత బలమైన సంకేతం. అప్పుడు మీ అంతరాత్మ నేను సరిపోతాను, నాకు అన్నీ ఉన్నాయి అని ఆ విశ్వానికి స్పష్టంగా ప్రకటిస్తుంది. చివరగా 9వ సంకేతం బలమైన మీ అంతర్గత పిలుపును మీరు అనుభవించడం. ఒకరోజు ఉదయం మీరు మేల్కొంటారు, నేను ఈ ఉద్యోగం చేయకూడదు, నేను వేరే దిశలో వెళ్ళాలి అని మీ లోపల నుండి ఒక స్పష్టమైన బిగ్గరగా స్వరం వినబడుతుంది. ఇది మీ మానసిక ఆలోచన కాదు, ఇది మీ ఆత్మ పిలుపు. ఇదే దివ్యమైన మార్గదర్శకత్వం. మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఇది మీ నిజమైన జీవన ప్రయోజనం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ పిలుపును విస్మరించకండి. ఈ అంతర్గత స్వరమే మిమ్మల్ని ఆశీర్వాదాల అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు ఈ పిలుపును వినడానికి ధైర్యం చేయాలి మరియు ఆ విశ్వం మీకోసం తెరిచిన ఆ కొత్త తలుపులోకి ధైర్యంగా అడుగు పెట్టడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. 2వ భాగం ఆర్థిక విముక్తి కోసం మహా ప్రార్థన. ఈ 9 సంకేతాలు మీ జీవితంలోకి వస్తున్న ఆ మార్పును ధృవీకరిస్తున్నాయి. ఈ మార్పులలో ఆర్థిక విముక్తి అనేది అది ఒక కీలకమైన భాగం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల భారం అవి మీ ఆత్మకు ఒక పెద్ద బరువు. కానీ
ఈ రోజు మనం భగవంతుడి శక్తిపై విశ్వాసం ఉంచి ఆ బరువును శాశ్వతంగా తొలగించుకుందాం. మీరు చాలా ప్రశాంతంగా కూర్చోండి. మీ 2 చేతులను మీ ఛాతీపై ఉంచండి. కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీరు ఇప్పటికే ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా, సమృద్ధితో ఉన్నట్లు అనుభూతి చెందండి. నమ్మకంతో మీ హృదయం నుండి ఈ శక్తివంతమైన కోరికను ఉచ్చరించండి. ఓ సర్వశక్తివంతమైన విశ్వమా, అనంతమైన ప్రేమకు మరియు సమృద్ధికి మూలమా, నా జీవితంలోకి రాబోయే గొప్ప సానుకూల మార్పుకు, నాపై ఉన్న అపారమైన ప్రేమకు నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ క్షణం వరకు నేను చేసిన అన్ని ఆర్థిక తప్పులను మరియు నేను భయంతో తీసుకున్న అన్ని నిర్ణయాలకు నేను నన్ను పూర్తిగా క్షమించుకుంటున్నాను. గతంలో అప్పులను సృష్టించిన ఆ పాత భారాన్ని నేను ఈరోజే వదిలివేస్తున్నాను. అప్పుల శక్తిని మరియు ఆర్థిక ఇబ్బందుల శక్తిని నా జీవితం నుండి నేను పూర్తిగా తొలగిస్తున్నాను. నాకు అప్పు లేదు. నేను దైవిక సమృద్ధితో, స్వచ్ఛతతో నిండి ఉన్నాను. నా మార్గాన్ని అడ్డుకుంటున్న అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించండి. ఇంకా నాకు కొత్త ఆదాయ వనరులను, ఊహించని ఆశీర్వాదాలను మరియు అద్భుతమైన అవకాశాలను నా జీవితంలోకి ఆకర్షింపజేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు డబ్బును ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతంగా మారుతున్నాను. నా మనసును సమృద్ధి యొక్క మనసుగా మరియు ధనవంతులు కలిగిన మనసుగా మార్చుకుంటున్నాను. నేను ప్రస్తుతం కలిగి ఉన్న ప్రతి రూపాయికి, ప్రతి సంపదకు నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను డబ్బును ప్రేమతో, ఇంకా నేను నా సంపూర్ణ జ్ఞానంతో నిర్వహిస్తాను. నా దగ్గర ప్రస్తుతం ఉన్న డబ్బు అది 1000 రెట్లు పెరిగి తిరిగి మళ్ళీ నన్ను చేరుకుంటుంది. నా జీవితంలోకి కొత్త వనరులు అవి చాలా సులభంగా, అప్రయత్నంగా మరియు అద్భుతంగా ప్రవహించుగాక. నేను పూర్తిగా, సంపూర్ణ ఆర్థికంగా విముక్తి చెందాను. నా జీవితం సంపూర్ణంగా సమృద్ధితో నిండి ఉంది. నేను ఆ అనంత విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను. నేను ఆ శాశ్వత మహాపరమాత్మను విశ్వసిస్తున్నాను. ఇది జరుగుతుంది. ధన్యవాదములు. మీ గొప్ప మలుపు ఇప్పుడే మొదలైంది. మీరు ఈ 9 సంకేతాలను గుర్తించండి. ఎందుకంటే మీ ప్రతి అడ్డంకి ఒక మలుపు అని, మీ ప్రతి ముగింపు ఒక అద్భుతమైన ప్రారంభమని గుర్తించుకోండి. ఆ విశ్వం ఇప్పుడు మీకోసం మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం పనిచేస్తుంది. భయం వద్దు, విశ్వసించండి. ఈ మార్పు మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని, అపారమైన సమృద్ధిని మరియు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ సందేశం మీకు నచ్చితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మీ జీవితంలో ఈ 9 సంకేతాలలో ఏవి కనిపిస్తున్నాయో కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. ఇది ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది. మరిన్ని దివ్యమైన మార్గదర్శకత్వాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. మీ జీవితంలోకి దివ్యమైన ఆ అనంత విశ్వకాంతి ప్రవహించుగాక. తదాస్తు.